చూడండి, తల్లెప్పుడైనా పిల్లలకి అనారోగ్యం వచ్చిందనుకోండి, ఆ మంచం దగ్గరే కూర్చుంటది. మామూలు మనలాంటి మానవులందరూ పిల్లాడికి ఎంత మాత్రం ఒంట్లో బాగోపోయినా, పిల్లకు ఒంట్లో బాగుండకపోయినా వాళ్ళ పొట్ట మీద చెయ్యి వేసి దగ్గరగా తీసుకొని పక్కన పడుకుంటుంది గానీ, వాళ్ళు ఒక్కసారి ఉలిక్కి పడితే గూడా వెంటనే ఏం చేస్తుంది, అమ్మో! ఏమైపోయిందో వీళ్ళకని లేచి కూర్చుంటుందనమాట. కళ్ళు ముయ్యదసలు. వాళ్ళు మళ్ళీ ఆరోగ్యంగా అయ్యి తిరిగేదాకా వాళ్ళ మీదే దృష్టి పెట్టుకొని తిరుగుతూ ఉంటుంది తల్లి. మనం ఒకళ్ళు ఇద్దరు పిల్లలకే మనం అంత జాగ్రత్త పడుతుంటే, ఇంత సృష్టిలో ఉన్నటువంటి అంతమంది పిల్లల కోసం ఆవిడ కళ్ళు మూస్తే ఎలాగా? ఆవిడ కళ్ళు తుర్చుంటేనే మనం ఇన్ని తప్పులు చేసేస్తున్నాం. ఇన్ని బాధలు పడుతున్నాం. ఇంకా అటువంటప్పుడు ఆవిడ కళ్ళు మూసిందంటే మనం మామూలుగా ఉండం. మనందరం గూడా లయమైపోతాం. అందుకని ఆవిడ ఏం చేస్తుందట, ఈ సృష్టి మొత్తం అయిపోయేదాకా ఒక్కసారి గూడా కనురెప్ప వేయదుట. లలితా సహస్రనామంలో వేదవ్యాసుల వారికి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిహి అనేటటువంటి నామాన్ని మనకు చెప్పారు. అంటే దేవి